చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని, ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఎప్పుడు మనం మెయిన్గా చెప్పుకునే ఏంటంటే గురువు, శని, రాహు, కేతులు ఈ నలుగురు కూడా మినిమం సంవత్సరం కాలం అంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే గురువు సంవత్సర కాలం అక్కడే ఉంటారు. ఏదో ఈ సంవత్సరం అతిచారం ఉంది తప్ప అంతేగాని సాధారణంగా అంటే గురువు 1 year, రాహుకేతులు 1.5 years, శని 2.5 years. కానీ మాస ఫలితాలు కాబట్టి కొంచెం మెయిన్గా రవి, బుధ, కుజ, శుక్రులు మెయిన్గా వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయో అనేది మెయిన్గా చూసుకోవాలి. కాబట్టి దాని రీత్యా చూసుకుంటే ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత మనకి మిశ్రమంగా ఉంటుందండి. అలాగే శని తీసుకుంటే 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం అంటే ఖర్చు స్థానం, నిద్ర స్థానం, బద్ధక స్థానం కూడా పడదు. సో 12వ స్థానంలో ఎప్పుడైతే శని ఉండిపోయాడో నిద్ర తక్కువగా పట్టడం, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ప్లేస్ అన్నమాట 12th house. పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా అంటే మంచి ఖర్చులు కాకుండా వేస్ట్ ఖర్చులు అన్నీ ఎక్కువగా అయిపోతాయి, నిద్ర తక్కువ పడుతుంది, అనారోగ్యం, ఆలోచనలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి సాధారణంగా. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తే కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి. అలాగే మెయిన్గా స్థానచలనం కూడా అయ్యేందుకు అవకాశం. ఎందుకంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి
జాబ్ ఎత్తుకోవడం కానీ, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం గ్రహాలతో పాటు సంచరిస్తే బెస్ట్ అండి. ఎందుకంటే స్థానచలనం అనేది ఉంది. ఏళ్ళు నడిచానంటే స్థానచలనం. సో ఇల్లే మారక్కర్లేదు, ఉద్యోగం మారక్కర్లేదు, డిపార్ట్మెంట్ మారచ్చు, Right. బాస్ మారిపోవచ్చు, Hmm. బిల్డింగ్ మారిపోవచ్చు. Hmm. సో అలా ఏవైనా జరగచ్చు. Hmm. కాబట్టి అలా కూడా అయ్యో వద్దు నేను ఇక్కడే ఉండాలి, మా వైఫ్తోనే ఉండాలి, ఇక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, ఇలా మనం ఆపుకుంటే ఏమవుతుందంటే అండి ఎదుగుదలకు అదేమైనా ఇబ్బంది అవుతుందా? ఎదుగుదలకు ఇబ్బంది కన్నా కూడా కొన్నిసార్లు నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటాయి. అప్పుడు Okay. అనారోగ్యమైన పేరెంట్స్ ఉండడం, ఇంట్లో పిల్లాడు కరెక్ట్గా ఎగ్జామ్స్ అవుతున్న టైం, ఈ టైంలో అప్పుడు ఏంటంటే మనం మామూలుగా దాని ప్రకారం వెళ్ళిపోతే కనుక ఈజీగా వెళ్ళిపోతాం. Right. లేదా కష్టకాలంలో మనం చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. అది కొంచెం మరీ బాధగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇక్కడ బాధ Correct. అనమాట. Correct. సో ఏళ్ళనాటి శని అనేది ఎందుకు ఉధృతంగా ఉంటుందంటే మేషరాశికి, మేషరాశి అధిపతి కుజుడు శనికి ఇద్దరికి పడదండి. పడదు. సో అందు గురించి మెయిన్గా ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. Hmm. కాబట్టి అందులో శని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి మనకి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఒక మంచి ప్రమోషన్ రీచా కానీ ప్రమోషన్ వస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, వేరే ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ స్థానచలనం దానికి తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎదుగుదల ఉంటుంది. ఇక్కడ మనకి కట్ అయిపోతుంది. ఇక్కడ మనుషులు, వాతావరణం, ఇక్కడ గాలి, ఇక్కడ ప్రతిరోజు మాట్లాడే వ్యక్తులతో మనకు కట్ అయిపోయి ఇదన్నమాట అవకాశం. సో ఇక్కడ నుంచి మనం జరిగిపోతే అక్కడ ఎదుగుదల ఉంటుంది. Right. మళ్ళీ మనం రావగలుగుతాం. Hmm. ఫస్ట్ అయితే చేంజ్ ఆఫ్ ప్లేస్ అయిపోవాలండి, తర్వాత మనం అడగాలన్నమాట మళ్ళీ రావాలనుకుంటాను, అప్పుడే అవుతుంది మేడం. అంతేగాని మనం ఆపుకుంటే మటుకు తర్వాత ఇబ్బంది రోజుల్లో వెళ్ళాల్సి వస్తుంది Right, అన్నమాట. sir. Hmm. కాబట్టి అది కొంచెం కష్టం అనిపిస్తుంది. Hmm. కాబట్టి ఈ శని కొంచెం వేల్లో ఉండడం వల్ల బాగా ఖర్చులు ఇవి ఉండడం, అలాగే గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టు అని తక్కువగా చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో గురువు ఉండడం అంటే జనాల సహాయ సహకారాలు ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. అలాగే గురువు తృతీయ స్థానం అనేది మెడ ప్లస్ గురు అనే గ్రహం వచ్చేసి బంగారం అండి. సో ఈ మేషరాశి వారు బంగారం కొంటారు Hmm. ఈ టైంలో. మీరు అనొచ్చు లక్ష ఇంత లక్ష పెరిగిపోయింది కదండి. పెరిగిపోయినా కూడా ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది వీళ్ళకి. ఆ. సో కొన్ని అంటే పాతది అమ్మేసి కొత్తదేనో చేయించుకోవడం, లేకపోతే అలా అయినా సరే ఎనీహౌ ఇది కొనేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి అలా కొనేందుకు అవకాశం ఉండాలి అంటే ఆర్థికంగా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా పర్వాలేదు అనమాట. అంటే Hmm. తృతీయంలో గురువు ఉన్నాడంటే కొంచెం ఆర్థికంగా పర్లేదు, ఒక 50 to 60% అయినా పర్లేదండి. Hmm. మరీ అంత ఇబ్బందులు ఉండదు, కానీ కొంచెం అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి సైడ్ ఎఫెక్ట్ తోటి ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంకోటి లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు మటుకు హెల్పింగే. సో 2 మేజర్ గ్రహాలు హెల్పింగ్. ఇంకోటి సప్తమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నా కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అన్నమాట. సో ఉన్నంతలో కాస్త పర్వాలేదు. రైట్ అండి. అయినప్పటికీ మాసం అంతా కూడా వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవాలి అని అంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటే అనుకోవచ్చు? మెయిన్గా ఇప్పుడు మనకి పంచమ స్థానాధిపతి అయిన రవి ఈ మనకి సింహరాశి. 15వ తారీఖు దాకా నీచిలో ఉంటాడు రవి. అవును, తులలో ఉంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉంటే కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివారాధన ఎక్కువగా చేయడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, శివాలయం టెంపుల్కి ప్రతి సోమవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే శివుడికి మనకి అష్టోత్తరం కానీ అభిషేకం కానీ ఏదోటి, సో ఏదో పత్రి పూజ చేస్తూ ఉంటారు. సో అలాగా దానికి ఏదైనా కట్టడం కానీ ఇలా ఏదైనా సరే దాని రిలేటెడ్ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి జరుగుతుందండి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతువు కానీ శని కానీ ఉంటే 100% ఫలితాలు ఇస్తాడండి. సో అదృష్టకారకుడైన శని లాభంలో ఉండడం చేత లాభాన్ని చేకూరుస్తాడు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కువ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత బెస్ట్ అని జాతకరీత్యా. అలాగే ముహూర్త భాగంలో కూడా లాభంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టుగా కూడా చూసుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నెక్స్ట్ రాహుకేతువులు తీసుకుంటే కనుక మనకి 10th హౌస్లో రాహు, 4th కేతు, అది కూడా ఏం పర్వాలేదు, దేవుడిదల బాగానే ఉన్నట్టు. నెక్స్ట్ మెయిన్గా అంటే గురుగ్రహం. సో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు. నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనం విషయంలో ఏ ఇబ్బందులు ఉండవు, ధనం చాలా బాగా వస్తుంది. సో కుటుంబం అయిపోయింది, ధనస్థానం అయిపోయింది, నేత్రస్థానం అయిపోయింది, వాక్స్థానం. వాక్స్థానం అంటే చెప్పాం ఇదివరకే మీకు వాక్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా యాంకర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, సో అన్ని ఇలాంటి రిలేటెడ్ ఎవరైనా సరే, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎవరున్నా, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎవరైనా సరే, వృత్తి కానీ ప్రవృత్తి కానీ దాని రిలేటెడ్ ఏమన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తప్పకుండా రాణిస్తారు. అలాగే క్రీడాకారులకి, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, అలాగే వ్యాపారస్తులకి, సో మొత్తం వీళ్ళందరూ కూడా, సో టీవీ రంగం, పాత్రికేయ రంగం, మీడియా రంగం, మూవీ రంగం, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ రంగం వారికి కూడా. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. సో ఇంట్లో కొత్త వెహికల్ కానీ, గోల్డ్ కానీ
నేను కారు కొనడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి మెయిన్గా శుక్రుడు ఇవన్నిటికీ కారకుడు. అలాంటి శుక్రుడు కూడా అనుకోకుండా నవంబర్ మాసం అంతా కూడా మనకి తులారాశిలో ఉండడం చేత వృషభ రాశి వారు ప్రస్తుతం గురువు శని రాహుకేతుల బలం కూడా బాగున్నాయి కాబట్టి దానికి కుజుడు స్వస్థానంలో ఉండి అది తోడేడు ప్రస్తుతం గోచరిస్తే మళ్ళీ మనకి 6th house అయినా సరే శుక్రుడు స్వస్థానంలో ఉంది కాబట్టి ఇవన్నీ తోడేడు కాబట్టి ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. చెప్పాను ఇదివరకు కూడా మనకి వృషభ రాశికి అధిపతి శుక్రుడైనా కూడా చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. సో మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాళ్ళ మనసులోనే వాళ్ళు పెట్టుకుంటారు, ఏది బయట పెట్టరు. సో అందరి సలహాలు తీసుకుంటారు కానీ వాళ్ళకి తోచిందే వాళ్ళు చేస్తారు. ఎన్నున్నా కూడా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ చాలా పరిపూర్ణంగా 100% లైఫ్ లాంగ్ ఉంటాయి. తల్లి అంటే ప్రాణం కూడా. సో అలాగే ఈ చంద్రుడు ఉచ్చలో ఉండడం చేత కొన్ని పాయింట్స్ మనం ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకున్నాం. సో చంద్రుడు ఉచ్చలో ఉండడం ద్వారా ఏంటంటే నెయ్యి అరటిపళ్ళు బాగా ఇష్టపడతారండి. అలాగే అంటే ఆల్ వైట్ ఐటమ్స్ని ఇష్టపడతారు అనమాట. అంటే ఎక్కువగా రైస్ ఐటమ్ అనమాట. సో పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ అనుకోండి, పాలు, వెన్న, నెయ్యి, మేగడ ఇవన్నీ అనుకోండి, అవన్నీ కూడా చాలా ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే వైట్ అనేది మెయిన్గా చంద్రుడికి సంబంధించిన ఇది కాబట్టి సో రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట. కాబట్టి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా. మరి వ్యాపారస్తులకి ప్రత్యేకంగా చెప్పండి, వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది అనేది. మెయిన్ వ్యాపారస్తులకి ఏంటంటే గురువే చాలా బాగుండాలి. అంటే ఆల్రెడీ జాతకరీత్యా 3 గ్రహాలు చాలా బాగుండాలి వ్యాపారస్తులుగా. ఒకటి చంద్రుడు, ఒకటి బుధుడు, ఒకటి గురువు. మెయిన్గా అంటే చంద్రుడు, బుధుడు చాలా బాగుండాలి. వ్యాపారం చాలా బాగా రాణించాలంటే గురువు ఇంకా బాగుంటే కనుక ధనం కూడా బాగా వస్తుందన్నమాట. లేదనుకోండి వ్యాపారమే జరుగుతుంది, ధనం ఎక్కువగా రాదు. గురువు కూడా బాగుంటే ధనం కూడా వస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళ జాతకాల్లో చంద్రుడు, బుధుడు, గురువు చాలా బాగున్నా కూడా గోచారం కూడా వాళ్ళకి యాడ్ అవ్వాలన్నమాట. గోచారిచ్చేప్పుడు వృషభ రాశికి 2వ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి, గురువు ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారాన్ని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా. అలాగే బుధుడు కూడా పార్ట్నర్షిప్ ప్లేస్ లోనే ఉన్నాడు, అంటే 7th house లోనే ఉన్నాడు కాబట్టి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే తులాలో ఉన్నాడా? అంటే తులలో ఉన్నాడు ప్రస్తుతం. అంటే ప్రతి 20 days కి మారిపోతుంటాడు. అంటే వృశ్చికంలోకి వెళ్తాడు కదా, వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు 7th అవుతాడు. పర్లేదు. అందుకే 20 days ఎఫెక్ట్ తో మనం తీసుకోకలేదు. మెయిన్ మటుకు మనకి గురువు శని రాహుకేతులు తీసుకొని, రాహుకేతులు అంత ఇంపాక్ట్ ఏముండవు. గురువు శని మటుకు ఖచ్చితంగా అటు ధనానికి, ఇటు వృత్తికి, ప్రవృత్తికి, 2-3 కూడా గురువు శని మెయిన్ అన్నమాట. సో అవి 2 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాబట్టి అసలు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. వివాహ విషయం కూడా చెప్పండి సార్ వీళ్ళకి. అంటే మెయిన్ 2వ స్థానం అనేది కుటుంబ స్థానం అన్నాం. కుటుంబ స్థానం అంటేనే వివాహం అనుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా కుటుంబంలోకి ఒకళ్ళు వస్తున్నారు మనకి. సో కాబట్టి అంటే ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఏడాది మనకి మే, జూన్ దాకా గురుబలం ఉందండి. కానీ ఈ నెల బాగా కష్టపడుతుంది. మళ్ళీ నవంబర్ 30th నుంచి ఫిబ్రవరి 15 దాకా మూఢం కాబట్టి ముహూర్తాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కూడా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బాగుంది. చక్కటి మాసంగానే పరిగణిస్తారు వృషభ రాశి వారికి నవంబర్ మాసం. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే మెయిన్ గా ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే సేమ్. చతుర్థాధిపతి అయిన రవి ప్రస్తుతం నవంబర్ 15 దాకా మనకి నీచలో ఉంటాడు కాబట్టి ప్రస్తుతం కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణలు చేయడం, అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవడం, లేకపోతే పత్రి పూజ చేయించుకోవడం, ఏదైనా సరే ఇలాంటివైనా సరే శివుడు రిలేటెడ్ మనం చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగా మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉన్నాడు. సాధారణంగా మనం జాతకరీత్యా చూస్తున్నా కూడా లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే కనుక అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కింద పడిపోతుంటారు, కొంతమంది లేస్తుంటారు, మధ్యలో చాలా ఫైనాన్షియల్గా ఇది అవుతారు, కొంతమంది అనారోగ్యం అవుతుంటారు, అలా అవుతుంది. సో ఇవన్నీ కూడా మేజర్గా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో జరిగేది మటుకు ఓన్లీ శని మూలానండి. సో లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మిథున రాశి వారికి ఈ గోచారీత్యా దశమంలో శని ఉన్నాడు. అంటే 2.5 సంవత్సరాలు, ఈ 6 నెలలు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అనుకోండి. సో ఇది ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏది ఖచ్చితంగా క్లారిటీగా ఇలాగే ఉంటుందని చెప్పలేరన్నమాట. ఇండివిజువల్గా వాళ్ళ జాతకం చాలా బాగుంటే తప్ప. కాబట్టి ఏదైనా సరే మేజర్ డెసిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా వ్యాపారస్తులు ఉన్నారండి, వాళ్ళకి ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉన్నారు. అంటే రాశి అంటే గురుబలం తక్కువగా ఉండడం అనేది ఏముండదండి. గురువు ప్రతి రాశికి హెల్ప్ఫుల్గానే ఉంటాడు. ఇప్పుడు గురుబలం తక్కువగా ఉన్న సమయంలో వీడు హార్డ్ వర్క్ తక్కువగా చేయడం, అదృష్టం అనేది తక్కువగా ఉండడం ఆ సమయంలో ఉంటుంది అంతే. అంటే లగ్నంలో గురువు ఉన్నా గురుబలం లేనట్టుగా లగ్నంలో గురువు ఉంటే 100% అండి. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు, జాతకం ఇండివిజువల్ గా చూసినప్పుడు లగ్నం నుంచి లెక్క, లగ్నం నుంచి
లగ్నం అంటే అతని నేచర్, సెకండ్ హౌస్ అంటే ధనస్థానం, తృతీయ అంటే జనాల సహాయ సహకారాలు, ఫోర్త్ అంటే గృహం వాహనాలు అన్నమాట. సో ఈ అదంతా లగ్నం నుంచి అక్కడ లగ్నంలో గురువు ఉంటే 100% టాప్. అది రాశిలో అనేది తక్కువ. ఎందుకు రాశి నుంచి మనం చూసినప్పుడు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురుబలం అన్నట్టు. సో ఇది లేదు కదా, ఇప్పుడు రాశిలోనే ఉన్నట్టు. సో ఆ గురు బలం లేనట్టు అని కాదు, చెప్పే కదండి మీకు, బద్ధకంగా ఉండడం, తర్వాత చేద్దాం అనుకోవడం, లేట్గా లేవడం, ఏం నష్టపోయేది ఏం లేదు అనుకోవడం, చాలా నాకు ఉన్నంతలో ఇలాంటివన్నీ అనిపించేటట్టు చేస్తాడు అంతే, అంతగానే ఏం లేదు. దైవబలం తక్కువగా ఉండడం అనేది కాదు. సో దీనివల్ల చాలా మంచి అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే బద్ధకం వదులుచుకున్నాం, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసాం, తప్పకుండా దాన్ని ఎక్కువగా రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వ్యాపారస్తులు మటుకు గడ్డు కాలం చెప్పాలి, ఎందుకంటే కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. అలా వ్యాపారస్తులు మెయిన్గా కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారం అయితే ప్రస్తుతం నడిపించేటట్టు చేయాలి. నెక్స్ట్ ఏడాది మళ్ళీ మే, జూన్ నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి ఎక్సలెంట్ పీరియడ్. కాబట్టి ఈ 6 నెలలు మామూలుగా గడిపేస్తే సరిపోద్దని నా ఉద్దేశం. రైట్. విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థుల మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా విద్యార్థులు కూడా గురువు చాలా బాగుండాలండి. ఎందుకంటే గురువు జ్ఞానానికి కారకుడు అన్నమాట. కాబట్టి అంటే చిన్న చిన్న క్లాసుల వాళ్ళకి పర్లేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ రాసిన వాళ్ళు, సో వాళ్ళు ఇంకా ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద చదువులు ఎవరైతే ఉన్నత చదువులు చదవడానికి వెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఉన్నత చదువు చదువుదాం అనుకుంటారో, వాళ్ళకి అంత మంచి ర్యాంక్ రాకపోవడం, సో అంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో రాకపోవడం, మంచి యూనివర్సిటీలో రాకపోవడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట. కాబట్టి దాని రిలేటెడ్ పరిహారాలు కనుక చేసుకుంటే కొంచెం బలం వస్తుంది. ఓకే. ఉద్యోగస్తులకు మాత్రం ఒక ఇంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు, కాబట్టి డెఫినెట్ గా లేజినెస్ కూడా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. మరి ఈ బద్ధకాల నుంచి బయటపడాలి, ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహార మార్గాలు బాగుంటాయి? మనకి ఈ రాశిలోనే గురువు ఈ సంవత్సర కాలం అంతా ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే దాకా మాట ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా గురుబలం లేదు మనకు ప్రస్తుతానికి కూడా, ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి, శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం, వీళ్ళ అష్టోత్తరాలు రోజు చదువుకుంటే మంచిది. అలాగే మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ప్రతి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ఆయనకి వీలవుతే కనుక అభిషేకంగా అర్చన కానీ చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా కూడా? ప్రస్తుతం కర్కాటక రాశి వారికి మనకి మెయిన్గా గురుబలం తక్కువగా ఉంది. ఎందుకంటే వ్యయస్థానం ఉండదు. వ్యయస్థానం ఇందాక కూడా చెప్పుకున్నాం, మేషరాశి వారికి వ్యయస్థానంలో శని ఉన్నట్టు, ఇక్కడ కర్కాటక రాశి వారి వ్యయస్థానంలో మటు గురువు ఉన్నాడు. సో గురువు శుభాలకు అధిపతి ప్లస్ దేవతలందరికీ అధిపతి గురువు, కాబట్టి గురువు మంచి చేస్తాడు. కాబట్టి సో ఖర్చులు కూడా మంచి ఖర్చులే ఉంటాయి. సో ఎవరో వివాహం అవుతుంది, చుట్టాల అమ్మాయిది, లేదంటే స్నేహితుల అమ్మాయిది, సో ఎవరో బాగా ప్రాబ్లంలో ఉన్నారు, మేజర్ ప్రాబ్లంలో, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు, ఇలా మంచి ఖర్చులకే అవుతాయని అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అష్టమ స్థానంలో రాహు ఉండడం మటు కొంచెం మీ ప్రాబ్లమేటిక్గా అనుకోవాలి. ఎందుకంటే ఇది మేలో స్టార్ట్ అయ్యాడు, నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా ఉంటాడు, సంవత్సరన్నర కాలం. సో అష్టమ స్థానం ఏంటంటే యాక్చువల్లీ యాక్సిడెంట్ స్థానం. సో అలాగే మెయిన్గా ఏంటంటే ఆయుష్ స్థానం, అలాగే డిలేస్, ఇవన్నీ కూడా అష్టమ స్థానం అన్నమాట. సో అందుకంటే కొన్ని ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ద్వితీయ స్థానం అనేది వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. ఛాయాగ్రహం అయినా కూడా సింహరాశి అధిపతి సూర్యుడు కేతువుకి అస్సలు పడదు కాబట్టి, అలాగే రాహు కుంభంలో ఉన్నాడు, రాహుకి శనికి అస్సలు పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట ఈ కొన్ని పడని రాశులకి. సో ద్వితీయ స్థానంలో కేతు అనుకోకుండా సాధారణంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడే. అందరికీ అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటాయి, కానీ చంద్రగ్రహానికి కూడా శత్రువు లేరు. సో దేవుడి వల్ల అందుకని చంద్రుడు మెయిన్గా రాముల వారు పుట్టారు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో, కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ అనుకోండి ఏదైనా. సో ఆయన సాఫ్ట్నెస్ ఇవన్నీ 100% వస్తాయి. వీళ్ళు ఎవరిని అజాత శత్రువులుగా ఉంటారు సాధారణంగా కర్కాటక రాశి వారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరి జోలికి వెళ్ళరు. సో వాళ్ళని ఎవరినైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళే బాధపడి వాళ్ళని కూడా అవతల వాళ్ళని ఏమనుకున్నా పోతే పోనీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారనే టైప్ అనమాట. సో కానీ ద్వితీయ స్థానంలో కేతు ఉండడం చేత వాడు అనిపిస్తాడనమాట, ఆ గ్రహం ఏదైతే అనకూడదో అది అనడం, ఏదైతే కామెంట్ చేయకూడదు అది చేయడం. అలా ఏమవుతుంది, ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా మారిపోయాడు, అలా ఏవో అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా మార్పు చెందేందుకు అవకాశం, కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం కొన్ని రోజుల పాటు. ఇంకోటి అదృష్టం అంటే మెయిన్ ఏంటంటే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కర్కాటక రాశి ఆరు కర్కాటక లగ్నం ప్రస్తుతం కుజుడు అయ్యి పంచమ దశమాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో వృశ్చికంలో ఉన్నాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది. సో ప్రస్తుతం హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ పరిపూర్ణంగా ఉన్న అదృష్టం దానికి తోడైంది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 3 లేకపోతే కష్టం, హార్డ్ వర్క్ లేక, గురుబలం లేక, అదృష్టం లేక.
ప్రస్తుతం అదృష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది. కాబట్టి దైవబలం తక్కువగా ఉన్నా కూడా మీరు బాగా కష్టపడండి, లేజినెస్ కొంచెం తగ్గించండి, స్మార్ట్ వర్క్ చేయండి, తప్పకుండా మీరు అన్ని విధాలా రాణిస్తారు. యాక్సిడెంట్స్ అనే మాట ఇందాక మీరు అనటం జరిగింది. అవును. మరి అష్టమంలో రాహు ఉండడం రీత్యా అవును. మరి అదేమైనా సాధారణంగా సూచిస్తోందా? ఏంటంటే కుజుడు మలాన యాక్సిడెంట్స్, రాహు మలాన యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో కుజరాహుల కలయికతోటి యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అవుతుంది. సో ఖచ్చితంగా కుజరాహుల కలయిక ఉందనుకోండి జాతకంలో, అది 100% యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అండి. సో ఖచ్చితంగా అతని పేరు మీద 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏది ఉండకూడదు, లైఫ్లో ఉండకూడదు. అలాగే అతను డ్రైవింగ్ కూడా తక్కువగా చేస్తే మంచిది. అతని పేరు మీద ఉంటే ఖచ్చితంగా అతను నడపపోయిన ఆ వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళినా దానికి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ కాబట్టి. సో ప్రస్తుతం కుజుడు రాహు కలిసి అయితే లేరు, కానీ కుజుడు యొక్క దృష్టి రాహు మీద ఉంది, 4th ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మెయిన్గా కర్కాటక రాశి వారు అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నమాట. రాహు యాక్సిడెంట్ ప్రోను, 8th హౌస్ అనేది వీటిలన్నీ సంబంధించింది కాబట్టి కొంచెం వెహికల్ జాగ్రత్తగా నడిపించండి, సరిపోతుంది. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆరోగ్య విషయం వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉంది అనుకోవచ్చు. అయినా ఆరోగ్యకారకుడు మెయిన్గా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. రవి నీచలో ఉన్నాడు, రవి కూడా ఆరోగ్యకారకుడు. అలాంటి రవి కూడా మనకి 15 నవంబర్ నుంచి మారిపోతాడు, వృశ్చికంలో వచ్చేస్తాడు కాబట్టి పర్లేదు. సో 15 నవంబర్ దాకా చిన్న అనారోగ్యాలు జరిగేందుకు అవకాశం ఉంది. రైట్. మరి ఓవరాల్ గా చాలా ప్రశాంతవంతంగా ఈ నవంబర్ మాసం వెళ్ళాలి అని అనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ పరిహారాలని పాటించాలి? మెయిన్గా అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు అంటే మొత్తం ఇంకా సంవత్సర కాలం పాటు ఇలాగే ఉంటాడు కాబట్టి రాహు అక్కడే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి సికింద్రాబాద్లో, పద్మారావు నగర్లో. ఆన్లైన్లో కూడా మీరు కట్టచ్చు. హోమం అంటే అభిషేకం ఇంక్లూడెడ్ అనమాట. అది చేస్తే ఎలాంటి దోషాన్ని కూడా తొలగిపోతాయి. జస్ట్ మన పేరు నక్షత్ర గోత్రనామం ఇస్తే చాలు. ఒక పర్యాయం సరిపోతుంది. ఒకసారి చేస్తే 2000 తీసుకుంటారా? 2000 ఛార్జ్ చేసండి. ఒక్కసారి అది కడితే కనుక ఆన్లైన్లో మీరు పర్సనల్ కూడా అటెండ్ అవ్వచ్చు. కృతికా నక్షత్రం రోజు చేస్తారా? అక్కడ ప్రతి మంగళవారం చేస్తారు. ప్రతి మంగళవారం సో హోమం అనే దాన్ని కడితే చాలు, అభిషేకం అనేది ఇంక్లూడింగ్ అనమాట. దాంతో 2000 కడితే చాలు. మన పేరు నక్షత్ర గోత్రనామాలు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే చాలు, లేదా పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఆ ట్యూస్డే రోజు 7:30 to 10:30 జరుగుతుంది. మనం పర్సనల్గా వెళ్తే కూడా అవన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు, తీర్థ ప్రసాదాలు మనం తీసుకోవచ్చు. సో ఈ పరిహారం మటు ఖచ్చితంగా చేయించాలండి. మరి సింహరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండిపోతుందండి? తప్పకుండా ప్రస్తుతం సింహరాశి వారికి మెయిన్గా కర్కాటక రాశి లాగే సింహరాశికి కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడే అండి. సో ఇలాంటి కుజుడు చతుర్థ భాగ్యాధిపతి, స్వస్థానంలో చతుర్థ స్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ నెలలు కూడా పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు. 100% అదృష్టం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మంది అంటే ప్రేక్షకులకు కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా అందరూ అంటారు హార్డ్ వర్క్ బాగా ఉంటే కలిసి వస్తుంది అని అంటారు. సో హార్డ్ వర్క్ ఉండాలి, కాదని కాదు, కానీ అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అలాగే దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అదృష్టం అంటేనే దైవబలం, దైవానుగ్రహం కూడా కలయికండి. కాబట్టి ఎంతో మంది సింగర్స్ ఉంటారు, ఎంతో మంది యాక్టర్స్ ఉంటారు, అతి కొద్ది మందే సక్సెస్ అవుతారు, అతి మంది కొద్ది మందే పైకి వస్తారు, నేము ఫేము డబ్బులు కూడా సంపాదిస్తారు. కాబట్టి అదృష్టం అనేది మాట పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతం సింహరాశి వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది ఈ నెలలు కూడా. కాబట్టి మీరు గట్టిగా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయండి, తప్పకుండా మీరు అనుకున్న పనులని తప్పకుండా సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే మెయిన్గా ఏంటంటే ఈ అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి స్థానచలనం అనేది ఉందండి. స్థానచలనం మెయిన్గా ఏంటంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. కనీసం ఇల్లు మారిపోయినా, అయితే డిపార్ట్మెంట్ చేంజ్ అయినా, అయితే బిల్డింగ్ మారిపోయినా, అయితే ప్రతిరోజు ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ ఉంది, అది మారి ఇంకొక చోట ఉండొచ్చు. సో అలా జరిగేందుకు అవకాశం ఉందన్నమాట. సో స్థానచలనం అయితే కూడా చాలా మంచిదండి. ఇంకోటి రాశిలోనే కేతు ఉన్నాడు. సో ఇది ఒక గ్రహణ సమయం అనమాట. సాధారణంగా ఇప్పుడు గ్రహణం కూడా అనుకుంటాం, గ్రహణం ప్రతి ఏడాది 1ో 2ో సార్లు వస్తుంది, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం. అయ్యో మనకొచ్చిందా అని అనుకోకలేదు. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహుకేతులు ఎక్కడున్నారో చూసుకోవడం ప్రతి ఏనార్థానికి. ఆ రాశుల వాళ్ళకే వస్తాయి గ్రహణం అనేది. ప్రస్తుతం సింహరాశిలో కేతు ఉన్నాడు, కుంభరాశిలో రాహు ఉన్నాడు. అంటే నెక్స్ట్ ఏడాది అక్టోబర్ నవంబర్ దాకా వస్తే సింహరాశి లేదంటే కుంభరాశిలోకి వస్తాయి, ఇంకా రాదు మళ్ళీ. సో మిగతా 10 రాశుల వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. సో సింపుల్ బేసిక్ అనమాట ఇది. అలాగే ప్రస్తుతం ఏంటంటే అలా ఒక్కసారి మనకి సూర్యగ్రహణం వచ్చింది అనుకోండి, సూర్యుడు లాంటి వాడు కూడా కనిపించాడు, మొత్తం ఇలా క్లోజ్ అయిపోయి ఉంటాడు అనమాట. మనమే ఆశీర్వాదం, ఇదేంటి సూర్యుడు లేడని. అలాగే ప్రస్తుతం సింహ రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత హెల్పింగ్ నేచర్గా ఉన్నా, ఎన్నో హెల్ప్లు చేసినా, ఎంతో మంచివాడిగా ఉన్నా కూడా మనం చెడ్డవాడిగా బయట పోట్రే అవుతాం. ఎందుకంటే ప్రస్తుతం మనల్ని ఆ గ్రహణంలాగా కప్పేసి ఉంది అనమాట. సో ఇదివరకులా అంటారు, అయ్యో ఇదివరకు వేరే బాగుండేవాడు ఇప్పుడు మారిపోయాడు,
అగో పెళ్ళైన తర్వాత ఇలా అయ్యాడు, లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నమాట. మళ్ళీ అందుకని ప్రస్తుతం అలా ఆల్రెడీ సింహరాశి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉండడం ఇవన్నీగా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం అంటే మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. రైట్. ఉంటే కనుక చాలా మంచిది. ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి లాభస్థానంలో ఉన్నారు కదా గురువు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. బాగుంటుందా? సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి ఈ నెల ఆరోగ్య నాలుగు విషయం ప్రస్తుతం రాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహు, మెయిన్గా అష్టమశని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. పెద్ద మేజర్గా ఉండవు, చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తుంటాయి. మెయిన్గా కుజుడు అనే గ్రహం మటుకు మెయిన్ ఆరోగ్యకారకుడు కాబట్టి అతను స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మేజర్ అనారోగ్యాలు అయితే ఏమి ఉండవండి. చిన్న చిన్న అనారోగ్యాలు మటుకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు, లాభాన్ని చేకూరుస్తాడు. మెయిన్గా గురువు శుభగ్రహం, గురువు వివాహానికి కూడా కారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. నవంబర్ 30 లోపల కూడా కుదరచ్చు, లేదంటే కనీసం అమ్మాయి మనదని అనిపించుకోవచ్చు, లేదంటే ఎంగేజ్మెంట్ కూడా అయిపోవచ్చు, లేదంటే గట్టి ప్రయత్నం చేస్తే వివాహం కూడా అయిపోవచ్చు. సో గట్టి ప్రయత్నం మటుకు చేయాలండి. ఎప్పుడైనా మానవ ప్రయత్నం చేయకపోతే, ఎందుకంటే గురుబలం అనేది 12 సంవత్సరాల్లో 5 సంవత్సరాలే గురుబలం ఉంటుందండి. మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడే ఆ సంవత్సరం కాలం పాటే గురుబలం అన్నట్టు. సో 12 ఏళ్లలో 5 ఏళ్ళే ఉంటుంది. ఈ 5 ఏళ్లలోనే ఉన్నత విద్య అంటే ఒక ఎంఎస్ చేశాడు అంటే ఆ సర్టిఫికేట్ సంపాదించిన ఏడాది ఆ గురుబలం ఉన్నట్టు. అలాగే ఫస్ట్ జాబ్ గురుబలం ఉన్నట్టు, ప్రమోషన్ వచ్చినప్పుడు గురుబలం ఉన్నట్టు, వివాహం అయినప్పుడు గురుబలం ఉన్నట్టు, సంతానం కలిగినప్పుడు గురుబలం ఉన్నట్టు, గృహం కొన్నప్పుడు, వాహనం కొన్నప్పుడు, అలాగే ఫారెన్ వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడే అవుతాయి. అలాగే మీరు ఆ 12 ఏళ్లలో ఈ 5 ఏళ్ళు మిస్ చేశారనుకోండి, మళ్ళీ 3-4 ఏళ్ళు పడుతుంది ప్రతిసారి కూడా. సో మిగతావన్నీ మిస్ చేసినా పర్లేదు, వివాహం మటుకు ఎప్పుడు మిస్ చేయకూడదు. సో ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఉంటేనే వివాహం అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఉందండి, అమ్మాయికి మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలని ఇష్టం లేదనుకోండి, గురుబలం వచ్చినా అవ్వదు. ఇవన్నీ చెప్పుకుని కూడా వేస్ట్. సో మనస్ఫూర్తిగా మీకు అనిపించినప్పుడే అది జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు సార్. అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏమి పాటిస్తే వీళ్ళకి ప్రశాంతంగా ఈ మాసం అంతా వెళ్ళిపోతుందంటే ఏం చేసుకోవాలి? మెయిన్ ఏంటంటే ప్రస్తుతం అష్టమ శని నడుస్తుంది. శని రిలేటెడ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా శివుడికి చేసుకుంటే మంచిది. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. అలాగే మెయిన్గా రాష్ట్రాధిపతి అయిన రవి కూడా నవంబర్ 15 దాకా నీచిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు కూడా ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రస్తుతం కార్తీక సోమవారాలు అదొకటి మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ పత్రి పూజ చేయించడం కానీ ఇలాంటివి ఏమైనా కూడా చేస్తే కూడా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి అనగా మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యా రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గురువు దశమంలో కూడా మంచి చేస్తాడు. మెయిన్ కన్యా రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు 2nd హౌస్లో స్వస్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందో, సో ఈ నెలలు పరిపూర్ణంగా అదృష్టం ఉంటుంది అన్నమాట. దైవబలానికి సంబంధించిన గ్రహం గురువు చాలా బాగున్నాడు. బుధుడు కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో చాలా బాగున్నాడు. సో పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు దేవుడి దేవుల. సో మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానం అనేది కూడా ఇంపార్టెంట్. సప్తమ స్థానంలో శని ఉండడం చేత సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, మెయిన్గా బిజినెస్లో అయితే పార్ట్నర్స్ అనమాట. సో సప్తమ స్థానం మనం ఎప్పుడు ఇదివరకు కూడా చెప్పుకున్నాం, లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవడం, అంటే 30 నుంచి 35 ఏళ్ళ దాకా అవుతుంది. అలాగే శని సప్తమంలో ఉంటే ఖచ్చితంగా 2nd మ్యారేజ్ అవుతుంది, డైవర్స్ కూడా అవుతుంది మెజారిటీ కేసెస్లో. అంటే అప్పుడు ఎలా అని అనొచ్చు, దీన్ని ఆపలేమని. దాన్ని ఎప్పుడు ఆపగలం? చాలా రోజులు అయితే కానీ, ఎన్నో మ్యాచెస్ చూస్తే కానీ అక్కడ సప్తమ స్థానం చాలా బాగుండే హారోస్కోప్తో అటాచ్ చేస్తే ఈ దోషం తగ్గుతుంది. అతని దాంట్లో లేదు, ఇతని దాంట్లో ఉంది, కానీ అది బెస్ట్గా దీన్ని మ్యాచ్ చేయగలిగి చేస్తే అప్పుడు అది అవ్వదు. అంత టైం వీళ్ళు వెయిట్ చేయగలగా, అన్ని మ్యాచెస్ వెయిట్ చేయగలగాలి, చూడాలి, అన్ని మ్యాచెస్ రావాలి. సో అది కూడా మళ్ళీ అదృష్టం దైవం అందులోకి తోడవుతుంది. సో మళ్ళీ మనం మంచి పనులు చేయడం ద్వారా అది మనకి ఎడిషన్ అవ్వచ్చు. ప్రస్తుతం ఇది గోచరం కాబట్టి సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఇద్దరి మధ్యన చిన్న తగాదాలు రావడం, అలాగే ఆఫీస్లో అయితే కనుక బాస్తో ప్రాబ్లం రావడం, ఇబ్బంది రావడం, ఇమీడియట్ బాస్ తోటి, బిజినెస్ అయితే పార్ట్నర్స్ బ్రేక్ అవ్వచ్చు, లేదంటే పార్ట్నర్షిప్లో చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంది. బట్ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండాలి కన్యా రాశి వారు. ప్రస్తుతం ఇది ఇప్పుడు కాదు, ఇంకా 2 ఏళ్ళు నుంచి వచ్చింది, 6 నెలలు అయింది కాబట్టి ఇంకా 2 ఏళ్ల పాటు కన్యా రాశి వారు మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయండి. ఎప్పుడైనా సరే హారోస్కోప్ బాగాలేనప్పుడు, లేదా గోచారం బాగాలేనప్పుడే ఇలాగా వాల్కెనో లాగా ఎరప్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఏం జరగదు. ఒక వైపు నుంచి ఎంతసేపు అవుతుంది, మీరు రియాక్ట్ అవుతేనే ప్రాబ్లం.
కాబట్టి ఈ మీరు మౌనంగా ఉంటే కనుక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అలాగే మెయిన్గా అదృష్టం బాగుంది కాబట్టి ఆర్థికంగా కూడా ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది. రైట్ సార్. అయినప్పటికీ మరి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి అంటున్నారు కాబట్టి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. అంటే చతుర్థ స్థానం అనేది వాహన స్థానం అంటారు. సో చతుర్థ స్థానాన్ని దశమ స్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా వాహనం వస్తుంది ఈ సంవత్సర కాలంలో. కానీ దానికి తోడైన ఈ అదృష్టకారకుడైన యోగకారకుడైన లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు వెహికల్స్ కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలే వెహికల్ కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అద్భుతం అండి. ఇక పంచమంలో రాహు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాడా? 6వ స్థానంలో ఉన్నాడు పంచమ 6th లో ఉన్నాడా? 6th రాహు 12th కేతు అల్టిమేట్ అండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. గురువు కూడా దశమంలో పర్లేదు. శనిది ఒక్కటే ప్రాబ్లం. శని ఒక్కటే ప్రాబ్లం. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం. సో రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగస్థానం 3 కూడా దశమ స్థానం. అలాంటి దశమ స్థానంలో మనకి గురువు ఉండడం చేత ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది. చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జస్ట్ ఇమీడియట్ బాస్ తో ఉంది కాబట్టి పర్వాలేదు. మెయిన్ బాస్ తో బాగానే ఉంటుంది, ఇమీడియట్ బాస్ తో ప్రాబ్లం. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం. ఎందుకంటే కుజుడు చాలా బాగున్నాడు, సో ఆరోగ్యం చాలా బాగుంటుంది. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయండి? ఏంటంటే వీళ్ళకి ఇంకా ఫిక్స్డ్ గా ఇంకా 2 సంవత్సరాల పాటు ఆ శని సప్తమంలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, సో తమలపాకులు పూజ చేస్తే కూడా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి నవంబర్ మాసం మొత్తం కూడా? తప్పకుండా తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సంబంధం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వారు మెయిన్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, కరెక్ట్గా ఉండడం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు, త్రాసు అందుకే దాని యొక్క ఇది కూడా. సో మెయిన్గా భాగ్యస్థానంలో గురువు ఉండడం. భాగ్యస్థానం అంటే మెయిన్గా పూర్వజన్మ సుకృతం ఉండడం, దైవబలం, దైవానుగ్రహం ఇవన్నీ కూడా చూసే ప్లేస్ 9th హౌస్ అనమాట. రిలీజియస్ అన్నీ కూడా చూసే 9th ప్లేస్. సో గురువు అక్కడ చాలా బాగున్నాడు. సో గురువు గారిని మనం చూడాలన్నా కూడా 9th హౌస్ నుంచే చూడాలి. ఫాదర్ రిలేటివ్ ఏమైనా చూడాలన్నా కూడా 9th హౌస్లోనే 9th హౌస్ నుంచి చూడాలి. ఆ 9th హౌస్లో గురువు ఉన్నందుకు ఏంటంటే తులారాశి వారు ఎవరికైనా సరే వాళ్ళ ఫాదర్ కూడా మంచి పొజిషన్లో ఏడాదంతా ఉంటారు. ఆయనకి ఏదైనా ప్రమోషన్ రావచ్చు, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు, ఆర్థికంగా చాలా బాగుండొచ్చు. అలాగే శని మెయిన్గా 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా బాగా యోగిస్తుంది. తులారాశి వారికి ఒక్కరికి 6వ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు. తులారాశి వారికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శని అండి. సో అందుకే అతను మనకి 6th హౌస్లో చాలా బాగున్నాడు. మనం ఉదాహరణకి తీసుకుంటే రేవంత్ రెడ్డి గారిది కూడా తులారాశి. మొన్నటిదాకా నేను చెప్పిన ఈ అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని కూడా మన మేఘ ముందు దాకా కూడా మనకి 5th హౌస్లో ఉన్నా కూడా కుంభరాశిలో స్వస్థానం ఉంది. సో అదృష్టం కూడా తోడైంది, అలాగే గురుబలం తోడైంది. సో అందుకే ఆయన సీఎం అవ్వగలిగారు అన్నమాట. ప్రస్తుతం వీళ్ళకి ఏంటంటే శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, ఇలాంటి అప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోవడం. సో విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి, ఇంకోటి మెయిన్గా ఏంటంటే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఎందుకంటే రాశిలోనే శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. సో గురుబలం బాగుంది, శని బలం బాగుంది, రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ నెలలు కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. పంచమంలో రాహు ఉన్నా బానే ఉంటుంది. పంచమంలో రాహు ఉంటే ఏంటంటే సాధారణంగా నాగదోషం లగ్నం నుంచి లెక్క పెడితే పంచమ స్థానంలో రాహు దోషం. ఇది గోచారం కాబట్టి అంత ఇబ్బందులు ఉండవు. సాధారణంగా రాహు పంచమంలో ఉంటే పాములు కలవకుండా వస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఇది ఉన్నా, బాగా స్ట్రెయిన్ ఉన్నా కూడా పాములు కల్లోకి వస్తుంటాయి అందులో. సో అలాంటివి ఏమైనా ఉంటాయి కానీ అంతకన్నా ఇబ్బందులు అయితే ఉండవు. మరి 11th హౌస్ లో కేతు ఎట్లా ఉంటాయి? అత్యద్భుతం అండి. 3, 6, 11 అన్నాం కదా. సో రాహుకేతులు ఒక్కటే మనం ఇది చేసుకుంది. ఎందుకంటే 11th లో కేతు ఉన్నాడు కదా, మరి 6th లో రాహు లేడు కదా, ఎందుకు బాగుంది అనొచ్చు. అన్ని గ్రహాలు వేరండి, రాహుకేతులు ఎప్పుడు ఆపోజిట్ ఉంటాయి. ఒకటి 3 ఉంటే ఒకటి 9 ఉంటాడు, ఒకటి 6 లో ఉంటే ఒకటి 12 లో ఉంటాడు. సో మనకి ఎవరెవరో 3, 6, 11 లో ఉంటే సరిపోతుంది. సో ఇతను లాభంలో ఉన్నాడు, అది 5th లో ఉన్నా కూడా నష్టం లేదు. రైట్. చాలా చక్కగా తెలియజేశారండి. మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ వెళ్ళొచ్చు. గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువగా వాళ్ళకి వస్తాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. వివాహానికి ఎలా ఉంటుంది? వివాహానికి మెయిన్గా అంటే మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం అంటే ఆ దైవబలం, దైవానుగ్రహం అనే గ్రహమే గురువు.
ఆ ప్లేసే 9th హౌస్. ఆ ప్లేస్ లోనే ఆ గురువు ఉన్నాడు అన్నమాట 9th హౌస్ లో. సో ఖచ్చితంగా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్న గురువు ఖచ్చితంగా వివాహాన్ని చేకూరుస్తాడు. సో వివాహం ఖచ్చితంగా అవుతుందండి. ఇందాక చెప్పినట్టు సేమ్ మానవ ప్రయత్నం ఖచ్చితంగా 100% చేయాలి. మనస్ఫూర్తిగా వివాహానికి సిద్ధంగా ఉండాలి. చాలా మంది అంతకుముందు కూడా కళ్యాణ యోగం ఉందా లేదా అనే వీడియో చేసాం. దానికి 2 లక్షల మంది చూసారు వ్యూస్. ఒక 200-300 మంది కామెంట్స్ చేసి ఉంటారు. అందరూ కూడా మా ఎప్పుడవుతుంది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, జాతకరీత్యా ఇప్పుడు వివాహ సమయం ఉన్నా, ఇప్పుడు ఇదే తులారాశి వారికి వివాహ సమయం ఉన్నా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వివాహం ఇప్పుడు నేను చేసుకోవాలి అనుకోవట్లేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అవ్వదు. అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. కాబట్టి మీరు కూడా కొంచెం వాళ్ళని, బాబు ఇది సరైన సమయం వచ్చింది, ఇప్పుడు చేసుకుంటే మంచిది, మంచి టైంలో కనుక గురుబలం దైవబలం ఉన్న టైంలో మంచి ముహూర్తంలో వివాహం చేసుకుంటే చాలా సాఫీగా ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చిందంటే ఎండింగ్ దాకా మళ్ళీ ఆగవు. కాబట్టి మంచి గురుబలం ఉన్న సమయంలో వివాహం చేసుకుంటే మంచిది. అలా గురుబలం ఉన్నటువంటి సమయం ఇది. తులారాశి 100% తులారాశి నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉంది. కానీ నవంబర్ 30 నుంచి మనకి మూడవ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 15 దాకా లేదు. కాబట్టి ఈ నెల గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతం. అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏమైనా చేసుకోవాలా తులారాశి? ప్రస్తుతం రాశి నుంచి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా రాహు అక్కడే ఉంటాడు కాబట్టి అవి వీలైతే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తారు కదా, దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. చాలా బ్యూటిఫుల్ గా ఈ మంత్ అంతా కూడా వెళ్ళాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం మొత్తం కూడాను? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. సాధారణంగా వృశ్చిక రాశి అనగానే అధిపతి కుజుడు అవుతాడు, కానీ అక్కడ చంద్రుడు నీచలో ఉంటాడు. చంద్రుడు సాధారణంగా మనస్కారకుడు, బుద్ధికారకుడు. చంద్రుడు మాతృకారకుడు కూడా. సో చంద్రుడు నీచలో ఉన్నా అంటే ఎప్పుడు ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, అనుమానం ఎప్పుడు ఉంటుంది 24 గంటలు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. అలాగే మాతృకారకురాలు అన్నాను, అలాగే తల్లి రిలేటెడ్ వాళ్ళందరూ కూడా. సో అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ అమ్మ వాళ్ళ అక్క కానీ ఇవందరూ కూడా ఈ చంద్రుడిలోకి వచ్చేస్తారు. సో ఎవరైతే వృశ్చిక రాశి అయిందో ఖచ్చితంగా మన తల్లి కానీ, ఆ తల్లి వాళ్ళ చెల్లెలు కానీ అక్కలు కానీ వాళ్ళ ఇంట్లో మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే చంద్రుడు సిస్టర్ కూడా కారకుడు. అంటే మన కజిన్ సిస్టర్ ఎవరైతే ఉంటారో అది అక్కేనవచ్చు, చెల్లి అనవచ్చు, అంటే మన సొంత అక్కేనవచ్చు, సొంత చెల్లి అనవచ్చు, ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంటారు. అంటే వైవాహిక జీవితం బాగాలేకపోవడం, సంతానం లేకపోవడం, చదువు ఉద్యోగం లేకపోవడం, ఏదైనా మేజర్ అనారోగ్యం ఉండడం, అయితే ఎవరికైనా వాళ్ళ హస్బెండ్ అయినా ఇది అవ్వడం, ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది. అంటే సో అమ్మ వాళ్ళ అక్క కూతురు లేదా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు ఎవరైనా సరే. సో వృశ్చిక రాశి ఇంత ఇంపాక్ట్ ఒక్క చంద్రుడు మళ్ళా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ చంద్రుడు బాలేడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ప్రతి సోమవారం ఫిక్స్ అనమాట. మిగతా అన్ని గ్రహాలు బాగున్నా బాగాలేకపోయినా వీళ్ళు ఫిక్స్డ్ గా చేసుకోవాల్సిన రెమెడీస్ ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, అలాగే ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి సోమవారం రోజున ధరించడం, ధరించే ముందు శివుడికైనా అమ్మవారికైనా అభిషేకం కానీ అర్చన కానీ చేయించి పెట్టుకోవడం, ఇవి 2 చేయడం. అలాగే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చంద్రుడికి 10,000 సార్లు జపం చేయించి కేజీంపావు బియ్యం, ఒక వైట్ లుంగి, 1000 రూపాయల వర్త్ వెండి ఐటమ్ దాని ఇవ్వడం. ఈ 3 పరిహారాలు ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు చేయాల్సిందే, చేస్తే చాలా మంచిది. అలాగే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం తగ్గిపోయింది. ఆర్థికంగా కూడా, ఎందుకంటే గురువు ఆర్థికానికి కూడా కారకుడు. సో ఆర్థికంగా కూడా మిశ్రమంగా ఉంటుంది. ధనాధిపతి ప్లస్ పంచమాధిపతి అందుకోమాట. సో పంచమ స్థానం అంటే పిల్లల స్థానం, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం కూడా. సో ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సంతానంతో కూడా చిన్న చిన్న వైరుధ్యాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. సో వీరు కూడా కొంచెం ఇబ్బందులు. సో శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరుకోవడం, రావాల్సిన బాకీలు ఆలస్యంగా రావడం, కొత్త అప్పులు చేయడం, షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఈ మాసం అంతా. ఆర్థికంగా ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఇందాక చెప్పినట్టు ద్వితీయ స్థానాధిపతి అంటే ధనస్థానాధిపతి గురువు అయ్యాడు. మామూలుగా గురువు ధనకారకుడు. సో ధనకారకుడు వాడయ్యాడు అనుకోండి, ధన స్థానాధిపతి ఇతనే అయ్యాడు కాబట్టి అష్టమ స్థానం ఉన్నది ఏంటంటే ఆర్థికంగా చాలా మిశ్రమంగా ఉంటుంది. ధనం రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది, వచ్చినా కూడా విపరీతం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో గురువు ఉండటం అనేది ఉంది అని ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి, మరి గురు బలం తక్కువగా ఉంది కాబట్టి పరిహారాలు ఎటువంటివి ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుందండి? ఎందుకంటే గురుబలం అంటే మనకి మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు అండి.
సో ఇక్కడ 8వ స్థానంలో ఉన్నది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నట్టే. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం అంటే ఇంకో నెక్స్ట్ ఏడాది మీ దాకా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. గురువారం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే దత్తాత్రేయ స్వామికి అభిషేకంగా నచ్చని కానీ చేయిస్తే చాలా మంచిది. లేదు ఇంకా ఇబ్బందిగానే ఉందంటే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తారక గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. లగ్నంలోనే కుజుడు ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం రాశిలోనే కుజుడు ఉంది కాబట్టి కుజుడు ఉన్న కాబట్టి హార్డ్ వర్క్ బాగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి, ఇలాంటి వాటికి హెల్ప్ అవుతుంది. ఆరోగ్య విషయం కూడా బాగా హెల్ప్ ఉంటుంది. అయితే గురువుకి సంబంధించి పరిహారాలు చెప్పారండి, కానీ ఈ మాసం అంతా ప్రశాంతంగా వెళ్ళిపోవడం కోసం ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే ప్రస్తుతం ఏంటంటే ఈ వృశ్చిక రాశికి దశమాధిపతి అంటే ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యాధిపతి దశమాధిపతి ఇద్దరు కూడా యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహాలు అవుతారు. ఒకడేమో చంద్రుడు అవుతాడు, ఒకడేమో రవి అవుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతాడు కాబట్టి పర్వాలేదు. రవి మటుకు ప్రస్తుతం నీచలో ఉన్నాడు కాబట్టి నవంబర్ 15 దాకా ఇప్పుడు ఈ కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, అలాగే ముఖ్యంగా మనకి ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే శివాలయం టెంపుల్కి వెళ్ళి ప్రతి 41 రోజులు ప్రతి సోమవారం 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఈ నెలలు కూడా. సో రవి యొక్క దోషాన్ని కూడా ఏమన్నా కూడా అన్ని తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరు. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా? ధనుసు రాశి వారి ప్రస్తుతం గురువు 7వ స్థానంలో చాలా బాగున్నాడు, కానీ అర్ధాష్టమ శని మటుకు నడుస్తోంది. అలాగే భాగ్యాధిపతి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన రవి మటుకు నీచలో ఉన్నాడు. సో అదృష్టం తక్కువగా ఉంది, శని యొక్క బలం తక్కువగా ఉంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, కానీ గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ గురుబలంతో మటుకు మనం దాటచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ప్రతి జాతకంలో లగ్నం నుంచి 7వ స్థానం ఎప్పుడైతే చూస్తామో 7వ స్థానం అనేది భర్త లేదా భార్య, వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్, అలాగే వివాహం ఎప్పుడవుతుంది ఇవన్నీ కూడా 7వ స్థానం ద్వారా చూస్తాం. ఇమీడియట్ బాస్, అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నర్. సో ఇలాంటి 7వ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మంచి వైఫ్ వస్తుంది, దైవబలం దైవానుగ్రహం ఉంటుంది, అలాగే బిజినెస్ కూడా బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్ బాగుంటారు, అలాగే మెయిన్గా ఇమీడియట్ బాస్ బాగుంటారు. కానీ 7వ స్థానంలో గురువు ఉంటే ఇంకోటి మెయిన్గా ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, గుడి కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి పుట్టుకతో వస్తాయన్నమాట. కొంతమంది డబ్బు లేక మామూలు సహాయ సహకారాలు చేస్తారు, కానీ డబ్బును వాడు ఖచ్చితంగా ఇవి పెడతారండి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి అనుకోకుండా 7వ స్థానంలో గురువు వచ్చినందుకు ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి, లేదంటే దానికి సహాయ సహకారాలు చేసేందుకు కూడా అవకాశం ఉంది. సో దీని ద్వారా మీకు అన్ని విధాల మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిది చాలా రేర్ అకేషన్స్. 12 ఏళ్ళలో ఒక్క ఏడాది గురువు అలా 7వ స్థానంలోకి వస్తాడు. ఏ జాతకానికైనా ఏ రాశికైనా మామూలుగా అయితే లగ్నం నుంచి 7వ స్థానంలో గురువు ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం గోచారీత్యా 7వ స్థానంలో ధనుసు రాశి వారికి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ ఏడాది ఉంటుంది, నెక్స్ట్ ఏడాది మకర రాశి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఏడాది వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకు వాళ్ళు వెళ్ళచ్చు, లేదంటే వాళ్ళే వీళ్ళ దగ్గర రావచ్చు ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇదొకటి మెయిన్ పాయింట్ అన్నమాట వీళ్ళకి. అలాగే మెయిన్గా అదృష్టకారకుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం, లేదా హెల్త్ ప్రాబ్లం ఉండడం, అంటే మాట పాడటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఎవరికైనా సరే యోగకారకుడు కానీ అదృష్టకారకుడు కానీ లక్ ఫేవర్ చేసే గ్రహమైన ప్లానెట్ ఎప్పుడైతే గోచార రీత్యా నీచలో ఉంటుందో డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పట్టడం కానీ జరుగుతుంది. అదే టైంలో మనకి బండి సర్వీసింగ్ ఇచ్చామనుకోండి డబ్బులు విపరీతంగా అవుతాయి, మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఇస్తుంది. ఆ నెలలాళ్ళు అన్నమాట. ప్రస్తుతం రవి కాబట్టి నెలలాళ్ళు అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 దాకా అనమాట ధనుసు రాశి వారికి. తర్వాత మళ్ళీ సర్దుకుంటాయి. ఇంకోటి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ, లేదంటే డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, లేదంటే బిల్డింగ్ మారడం కానీ ఏవాటి ఖచ్చితంగా మార్పు జరిగేది మటుకు అవకాశం ఉంది. రైట్ అండి. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను ఇందాక యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన రవి నీచలో ఉన్నప్పుడు మాట పట్టం కానీ డబ్బు ఖర్చు కానీ అనారోగ్యం కూడా చేసేందుకు అవకాశం ఉంది. ప్లస్ అర్ధాష్టమ శని నడుస్తుంది కూడా కాబట్టి కూడా అనారోగ్యం కూడా అయ్యేందుకు అవకాశం ఉంది. వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ఎందుకంటే 7వ స్థానం అనేది వివాహ స్థానం. సో 7వ స్థానంలోనే గురువు ఉన్నాడు, గురువే వివాహకారకుడు కాబట్టి ఖచ్చితంగా 100% గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. రైట్ అండి. విద్యార్థులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? విద్యార్థులకి మెయిన్ గురువే కారకుడు కాబట్టి విద్యార్థులు కూడా 7వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం కుజుడు శుక్రుడు కూడా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి ఉన్నతమైన విద్య
ఖచ్చితంగా వస్తుంది. అలాగే మంచి ర్యాంక్ సాధిస్తారు. మంచి మార్కులతో ఈ ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు. తృతీయ స్థానంలో మరి రాహు సంచారం ఎటువంటి ఫలితం ఇస్తుంది? తృతీయ రాహు భాగ్యకేతు కూడా కేతు. చాలా మంచిదే అండి. మంచి సో ఏం ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్ అది. ఉమ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం మనకి శని అర్ధాష్టమి 4th లో ఉన్నాడు కాబట్టి అవును, అర్ధాష్టమి 4th లో. శని అంతే. ఉమ్. మిగతా అన్ని బాగానే ఉన్నట్టు. లాభస్థానంలో కూడా శుక్రుడు చాలా బాగున్నాడు. ఉమ్. సో బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. సో అన్ని విధాలా బాగానే ఉంది. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? ప్రస్తుతం అర్ధాష్టమి శని నడుస్తుంది మెయిన్గా కాబట్టి శనికి రిలేటెడ్ చేయించాలి మెయిన్గా. ప్రస్తుతం కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుడికి చేస్తే ఈ శని కూడా అందులో కంట్రోల్ అవుతారు కాబట్టి సేమ్ వీళ్ళకి కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం ఈ 4 వారాలు. సోమవారం. అలాగే ప్రతి సోమవారం గుడికి వెళ్ళి శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే శివుడికి మెయిన్గా అభిషేకంగా నచ్చని కానీ పత్రి పూజ కానీ ఏమైనా చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది. యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది. సో హార్డ్ వర్క్ కూడా బాగుంది, ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి. కొంచెం దైవబలం తక్కువగా ఉంది, ఎందుకంటే అతను 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. గురువు మళ్ళీ వ్యయ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగం కిందే తీసుకోవాలి. అంటే మిశ్రమంగా ఉంది, 50% ఉంది దైవబలం. కాబట్టి దైవబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పనులన్నీ మెల్లమెల్లగా నడుస్తుంటాయి. ప్రస్తుతం ఈ నెలహాళ్ళు మటుకు శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు స్పీడ్గా కూడా జరుగుతాయి. కొంచెం మీరు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. తృతీయ స్థానంలో శని బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మెయిన్గా ఉద్యోగస్తులు బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. దశమ స్థానం అంటేనే రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగస్థానం, ప్రొఫెషన్ స్థానం. ప్లస్ ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా శని. అలాంటి శని కూడా చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, అలాగే నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ విజిట్స్, అలాగే ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏదైనా చిన్న పని చేసినా కూడా అదృష్టం తప్పకుండా వరిస్తుందని చెప్పుకోవచ్చు. సో అన్ని విధాలు నన్ను అడిగితే బాగానే ఉందనే చెప్పాలి. ఒక్క ద్వితీయ స్థానంలో రాహు అండి. ద్వితీయ స్థానంలో రాహు అంటే మెయిన్గా చెప్పాం కదా, ద్వితీయ స్థానమే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం కాబట్టి రాహు ఉండడం చేత మాట కఠినంగా వస్తుంది. సో మాట కొంచెం అదుపులో ఉంచుకోవడం, మౌనంగా ఉండడం, అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా కొన్నిటికీ రియాక్ట్ అవుతే మంచిది. మౌనంగా ఉంటే ఉత్తమం నా సలహా అండి. ఎందుకంటే నాది కూడా మకర రాశి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అప్పుడప్పుడు కోపం ఎక్కువగా అవుతుంది. కానీ ఇవి నాకు దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ప్రస్తుతం కామ్గా ఉండాలి, ఎందుకంటే మనకి వాక్స్థానంలో రాహున్నాడు, ఎవరినేమంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం కామ్గా ఉండాలని చెప్పి కామ్ అవుతుంటాను. ఇప్పుడే కాదు ఇంకా సంవత్సర కాలం పాటు కూడా ఇలా అంటే సంవత్సర కాలం కాబట్టి మే నుంచి కాబట్టి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకా సంవత్సరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి వాక్స్థానంలో రాహు ఉండిపోయాడు కాబట్టి అది కూడా మెయిన్గా కుంభరాశిలో శని ప్లేస్లో ఉన్నాడు కాబట్టి రాహుకి శనికి అస్సలు పడదు కాబట్టి. ఇంకా ఇంకోటి అదృష్టం ఏంటంటే మెయిన్గా నెక్స్ట్ ఏడాది మీద గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి రాహు మీద ఉంది కాబట్టి ఇంకా పర్వాలేదు. అది ఈ లోపలనే బోల్డ్ ఇబ్బందులు వచ్చాయి. సో గురువే కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు. గురువు కంట్రోల్ చేస్తాడు. అది ఎప్పటిదాకా చేస్తాడు? మే, జూన్ దాకా చేస్తాడు. తర్వాత 3-4 నెలలు ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చి కూడా ఇవన్నీ కన్నా అన్ని బాగున్నప్పుడు ఆల్రెడీ 7 నడిచిన 7.5 ఏళ్ళు అనుభవించి వచ్చారు. సో వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు మనం మౌనంగా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం అండి. శని చాలా బాగున్నాడు, మెయిన్గా అదృష్టకారకుడు శుక్రుడు చాలా బాగున్నాడు, మెయిన్గా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఆరోగ్యకారకుడు, అతను కూడా చాలా బాగున్నాడు కాబట్టి అన్ని విధాల ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఏంటంటే మెయిన్గా అదృష్టకారకుడు శుక్రుడు చాలా బాగున్నాడు, శని చాలా బాగున్నాడు, గురువు మిశ్రమంగా ఉన్నా కూడా పర్వాలేదండి. మేజర్ ప్లానెట్స్ కన్నా కూడా మైనర్ కూడా కొన్ని ఎప్పుడైతే బాగుంటాయో అవి 1 నెలలు 2 నెలలు అవి కూడా ముందుకు కొట్టుకొస్తుంటాయి. మెయిన్గా శని బాగున్నాడు కదండి. సో శని 2.5 సంవత్సరాలు బాగుంటాడు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే రాశ్యాధిపతి శని. సో మన సొంతిని మనం ఎలా అయితే నిప్పు అంటించుకో, మన రాశ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి అతను తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? ప్రస్తుతం ద్వితీయ స్థానంలో రాహు అనేది మటు ఖచ్చితంగా ఇదే కాబట్టి కంపల్సరీ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రాహుకి మటుకు ఒకసారి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే స్కందగిరి టెంపుల్లో హోమం మరియు అభిషేకం ఒకసారి మీ పేరు నక్షత్ర గోతనంతో చేయిస్తే మంచిది.
గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏడాది మీద గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం అంతా కూడా? తప్పకుండా అమ్మ. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. వీరికి గురుబలం ప్రస్తుతం 100% ఉంది. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, వీళ్ళకు కూడా శుక్రుడే అండి. సో అతను భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. 4 రాశులు 4 లగ్నాలు అంటే మిథున రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి. అదే మిథున లగ్నం, కన్యా లగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం. మెజారిటీ ఎక్కువ ఆక్యుపై చేసిన ఈ 4కి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శుక్రుడే అండి, శుక్రుడే మెయిన్గా. సో ఇన్ని ఒక్కసారి శుక్రుడు బాగుంటే ఈ 4కి ఈ నెలల్లో ఎక్సలెంట్గా ఉన్నట్టే. సో మెయిన్ పాయింట్ కాబట్టి వీరికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది, దైవబలం బాగుంది. సో హార్డ్ వర్క్ అయిన శని కూడా ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. మెయిన్ మైనస్ పాయింట్ అంటే రాశిలోని రాహు. ఇందాక సింహరాశిలో కేతు ఉన్నప్పుడు చెప్పాను చూడండి. సో మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, దైవబలం ఉన్నా, ఏ కష్టంలో ఎవరికి వచ్చినా కూడా మనం పలికిన అన్నీ ఉన్నా కూడా ప్రస్తుతం గ్రహణం అనేది కప్పేస్తుంది కాబట్టి మనం కూడా శతభిష నక్షత్రం మీద గ్రహణం వచ్చింది చూడండి కుంభరాశికి. సో ఆ ఇంపాక్ట్ ఒక 6 నెలలు మినిమం 3 నెలలు ఉంటుంది, ఒకసారి 6 నెలలు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏలినాడ్స్ నడుస్తూ రాశిలో రాహు ఉండి మొన్న గ్రహణం అయ్యి ఇన్ని ఉన్నాయి కాబట్టి మన మీద ఒక బ్యాడ్ ఇమేజ్ బయట ఉంటుందండి ప్రస్తుతం అయితే. సో ఎవరెవరు ఏదో అనుకుంటుంటారు, వాడికి గర్వం వచ్చింది, ఏదో ఫీల్ అవుతున్నాడు, లేదా వాడు ఏదో గొప్ప అనుకుంటున్నాడు. ఈ ఇన్నాళ్ళు ఉండవు, వస్తే గ్రహణ సమయం కాబట్టి ఇలా వస్తామంట. అలా క్రియేట్ అవుతుంది. మనం ఏదో చిన్న పోజ్ పెట్టినా, లేకపోతే ఇలా చూసినా, అలా చూసినా, లేకపోతే మన స్టేటస్లో ఏదో పెట్టినా, లేదా మన డీపీ ఏదో పెట్టినా కూడా వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అన్నమాట. సో అది మన ప్రాబ్లం కాదు, గ్రహణం ప్రాబ్లం. రాహు రాశిలో ఉండడం వలని, అలాగే ఏలినాడ్స్ నడవడం వలని, ఇంకా ఇన్ని నడుస్తున్న గురుబలం కానీ అవి కాపాడుతూ ఉంటారు. గురుబలం లేకపోతే మొత్తం ఇంకా గందరగోళంగా ఉండదు. సో అందులో అంటే వీళ్ళకి ప్రస్తుతం మౌనంగా ఉండడం ఉత్తమం. అది చేస్తే సరిపోతుంది. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో బంధువులతో మీళ్ళు కళకళలాడుతూ ఉంటుంది, ఒక వెహికల్ కొనడంగా లేకపోతే ఇంట్లో మంచి వస్తువు కొనడంగా జరుగుతుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, స్థానచలనం కూడా ఉంటుందండి. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు మార్పు కానీ, లేకపోతే వేరే ఊరు ఉద్యోగం మారడం కానీ, డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, లేకపోతే బిల్డింగ్ మారడం కానీ, ఏదో కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏం ఆలోచించాల్సిన పని లేదు. నన్ను అడిగితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి. ఏలినాటి నడుస్తున్నా కూడా, ఎందుకంటే కుంభరాశి అధిపతి శని అయినా కూడా చెప్పాక ఇందాక మన సొంత ఇంటి మన ఎలా అయితే నిప్పు అంటించుకో, వాడు రాశాధిపతి శని కాబట్టి ఏలినాటి శని నడుస్తా పోన్లే పర్వాలేదు అని వదిలేస్తాడు. అది రైట్ అండి. సంతానం కలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సంతాన స్థానం పంచమ స్థానం ఎవరికైనా సరే లగ్నం నుంచి, అలాగే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. సో సంతాన స్థానంలో సంతానం ఇచ్చే గ్రహమే అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు, లేకపోతే ఫస్ట్ ఇష్యూ అయిపోయింది, సెకండ్ ఇష్యూ గురించి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మే జూన్ దాకా ఉంది. సో ఈ నెల కన్సీవ్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏడాది మే లోపల ఎప్పుడైనా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. ఖచ్చితంగా పుట్టేందుకు అవకాశాలు 100% ఉంది. అవివాహితులకి వివాహం అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇదే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి, గురువు వివాహాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాడు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పాం కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత నవంబర్ 30 నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా మోడం ఉంది కాబట్టి ఈ లోపలనే మీరు సెట్ చేసుకోండి. చేసుకుంటే కనుక తప్పకుండా పెళ్లి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? ప్రస్తుతం వీళ్ళకి మెయిన్గా రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కూడా సేమ్ రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం. అలాగే ఏలినాటి శని ఎఫెక్ట్ ఇంకా 2 ఏళ్ల దాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిది. అలాగే రాశిలో రాహునందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అమ్మవారికి అభిషేకం కానీ, అర్చన కానీ, కుంకుమార్చన కానీ ఏమైనా చేయించినా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక మీనరాశి వారికి, ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి నవంబర్ మాసం అంతా కూడా? తప్పకుండా అమ్మ. మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీనరాశిలోకి వస్తుందండి. మీరు ప్రస్తుతం మెయిన్గా అంటే సెకండ్ ఫేజ్ ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో ఇంకా 5 ఏళ్ల పాటు ఏలినాటి శని ఉంటుంది. ఒక 6 months అయిపోయింది, ఇంకా 4.5 years ఉంటుంది.
సో మేజర్ ఇంపాక్ట్ మటుకు కొంచెం ఉంటుంది, ఎందుకంటే మన రాశి ఎక్కడైతే ఉందో అక్కడ చంద్రుడు ఉన్నట్టు. సో చంద్రుడిని ప్రస్తుతం శని వచ్చి కలిసినట్టు. కొంతమంది ఎప్పుడు ఆలోచిస్తుంటాడు, ధైర్యపడుతూ ఉంటారు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ పడుతూ ఉంటారు కొంతమందిని చూస్తే. సాధారణంగా వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఉంటారు అలాగా. కానీ ఇక్కడ ప్రస్తుతం మన చంద్రుడిని శని కలిసినందుకు ప్రస్తుతం మీన రాశి వారు కూడా ఇలాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం ప్రస్తుతం అయితే కనుక ఈ 2 ఏళ్ళు. మళ్ళీ మేషంలోకి వెళ్ళిపోతే శని ఇలా ఉండదు, ఎందుకంటే చంద్రుడిని శని కలిసి ఉన్నాడు కాబట్టి ఈ వ్యావరింగ్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఆలోచించడం, అధైర్యపడడం అనమాట. సో అది కాకుండా రాహు వ్యయంలో ఉండడం, 6 కేతు, అది ఎక్సలెంట్. చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి 50% ఓకే దైవబలానికి. విద్యార్థులకు ఉత్తమం, ఎందుకంటే 4th హౌస్ ఏంటంటే విద్యాస్థానం. సో ఖచ్చితంగా విద్యార్థులకి అత్యద్భుతంగా ఉంటుంది చెప్పుకోవాలి. మంచి ర్యాంక్ సాధిస్తారు, పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో వాళ్ళు మంచిగా జాయిన్ అవుతారు, ఏడాదంతా వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉంది, అంటే మే జూన్ దాకా ఉంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఈ మధ్యలో లేకపోయినా కూడా మే జూన్ లోపల ఏ జరిగినా కూడా ఎగ్జామ్స్ ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ సంపాదిస్తారు. అలాగే వాహన స్థానం కూడా 4th హౌస్. సో ఖచ్చితంగా వాహనం కొనాలనుకున్న వాళ్ళు ఇది సరైన సమయం, వాహనం ఖచ్చితంగా కొంటారు. ఇంకోటి ఏంటంటే మీన రాశికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడు అండి. అలాంటి కుజుడు భాగ్యస్థానంలో, స్వస్థానంలో ఉన్నాడు. సో ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఈ నెలల్లో ఉంటుంది. సో వాహనం కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే 4th హౌస్ ఏంటంటే సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, ఇవి 2 కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మాతృస్థానం కూడా 4th హౌస్, అక్కడ గురువు ఉన్నాడు. సో మదర్ ఎవరైనా వర్కింగ్ అనుకోండి మీన రాశి వారికి, వాళ్ళకి ప్రమోషన్ కానీ, నేమ్ అండ్ ఫేమ్ కానీ, ఆర్థికంగా బాగుండడం కానీ అవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ప్లస్ మదర్ యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటే ఏడాదంతా కూడా మదర్కి ఏం ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటారు. సో ఇవన్నీ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు మీన రాశికి. 4th హౌస్ లో గురువు ఉండటం రీత్యా మరి గృహ యోగం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు. సాధారణంగా చతుర్థ స్థానం, గృహస్థానం కూడా. సో స్థలం కానీ, ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో మానవ ప్రయత్నం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ 2 చేయండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గృహయోగం మటుకు ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. ఈ నెల ఇంకా ట్రై చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కుజుడు గృహానికి కూడా కారకుడు. మెయిన్ కుజుడే ఇల్లు కారకుడు, స్థలానికి కానీ ఇల్లు కానీ కారకుడు కుజుడు కూడా అనమాట. సో ఆ కుజుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. అదృష్ట కారకుడు మీన రాశికి కుజుడు కాబట్టి వాడు స్వస్థానంలో ఉన్నందుకు, గురువు 4th హౌస్లో గృహస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఈ నెలే కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ అండి. స్థాన చలనాలు ఏమైనా ఉంటాయా వీళ్ళకి? అంటే మెయిన్గా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి, ఇంకా 4.5 years ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం జరిగేందుకు అవకాశం ఉంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి మారడం కానీ, డిపార్ట్మెంట్ చేంజ్, లేదంటే బిల్డింగ్ మార్పు, బిల్డింగ్ చేంజ్, ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మారడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి వీళ్ళకి? ఆరోగ్యరీత్యా బాగుందండి, ఎందుకంటే మెయిన్గా కుజుడు ఆరోగ్యకారకుడు, కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. అలాగే మెయిన్ శుక్రుడు కూడా స్వస్థానంలో ఉండడం, గురువు కూడా చతుర్థంలో బాగున్నాడు కాబట్టి ఆరోగ్యానికి ఏం లోటు ఉండదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఏలినాటి శని కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, మేజర్గా అయితే ఏమి ఉండవనే చెప్పుకోవాలి. రైట్. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? వీరు మటుకు ప్రస్తుతం పరిహారాలు చేసుకోవాల్సింది అంటే మెయిన్గా ఏలినాటి శని కాబట్టి ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కాబట్టి ప్రతి శనివారం ఫిక్స్డ్గా ఉపవాసం అనేది పెట్టుకోవడం ఉత్తమం. ఒకసారి వీలైతే రక్తదానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి మేజర్ ప్రాబ్లం, మనకి యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే మనకు ఒక సర్జరీ అవ్వడం, లేకపోతే మన అనారోగ్యమై మన హాస్పిటల్లో చేరే సూచనలు ఎక్కువగా ఏలినాటి శనిలో జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ జరిగే లోపే మనమే ఒక రక్తదానం చేసామండి, బ్లడ్ డొనేట్. ఇది ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేసింది ఎవరికో ఎక్కిస్తారు, వాళ్ళు ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు, లేకపోతే హార్ట్ ఆపరేషన్, ఇది ఆపరేషన్ జరుగుతున్న వాళ్ళు ఎక్కిస్తారు. సో వాళ్ళకి అది హెల్ప్ అయింది కదండి. సో వాళ్ళు బయటపడంగానే అమ్మయ్య బయటపడ్డా అని చెప్పి ఆ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటారు. అలా కోరుకోగా మనకి అదంతా బ్లెస్సింగ్ వస్తుంది. సో చిన్న రక్తదానం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం బాగుంటుంది. మనం ఈ సర్జరీ కానీ, ఈ హాస్పిటలైజ్ అవ్వడం కానీ, ఈ యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నింటి కూడా మనం తప్పించుకోవచ్చు. చిన్న రెమెడీ, అది కూడా శనివారం రోజు చేస్తే మంచిది. దేవతారాధన అయితే ఏం చేసుకోవచ్చు? మెయిన్గా అయితే ఏలినాటి శని కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. సో వెంకటేశ్వర స్వామి అయితే బుధుడు మెయిన్ బుధవారం, శనివారం రోజున ఆయన టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే బుధవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అక్కడ ఆకు పూజ కానీ, తాళపాకు పూజ కానీ, సింధూరు పూజ కానీ, వడమాల సమర్పించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి వివాహం, ఉద్యోగం,
గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి, అపాయింట్మెంట్ని తీసుకోండి. చాలా చక్కగా తెలియజేశారండి. ద్వాదశ రాశులకి కూడా ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతోంది అనేది పరిహార మార్గాలతో కూడి చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్కారం.